ప్రస్తుతానికైతే చూడండి నేనైతే తెలుగులోనే టైప్ చేశాను. బట్ అక్కడైతే బాక్సెస్ వస్తున్నాయి. మీకు కూడా బాక్సెస్ వస్తాయి లేకపోతే డాషెస్‌గా వస్తది. ఇంగ్లీష్‌లో టైప్ చేస్తామో ఇంగ్లీష్‌లో బాగొస్తది. దీనికైతే మనం ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకొని యూనికోడ్ టు అను కన్వర్టర్ అని నొక్కాలి క్రోమ్‌లో. మనకి ఈ వెబ్‌సైట్ వస్తది ఇలా. దాని తర్వాత నీకు కావాల్సిన తెలుగులో ఇక్కడ టైప్ చేసుకోవాలి. నాకైతే నాకైతే ఇక్కడ తెలుగుది ఉంది గదా! తెలుగుది గూడా మీరు చేసుకోవాలి. తెలుగు టైపింగ్ చేసుకొని ఇక్కడ కన్వర్ట్ అని కొట్టాలి. కన్వర్ట్ నొక్కాక ఇక్కడ మనకు అను 7 అని ఉంది గదా! 6 ఉంటది. అను 7లో పెట్టుకోవాలి. తర్వాత ఇదైతే కాపీ టు క్లిప్ బోర్డ్ చేసుకోవాలి. ఈ తర్వాత మనమైతే మీ ల్యాప్‌టాప్‌లోనే వర్డ్ అనేది ఒకటుంటది. దాంట్లోకెళ్ళేసి కాపీ పేస్ట్ చేయాలి. మనకైతే ఇక్కడ ఇలా వస్తది. అక్కడేమో తెలుగులోనే టైప్ చేసాం. బట్ ఇక్కడ కన్వర్ట్ ఓవర్ వస్తది. దీన్నేం జేయాలి? కాపీ చేసుకొని డైరెక్ట్ క్యాప్‌కట్‌లోకెళ్ళిపోయి పేస్ట్ చేస్తే మనకెలా వస్తది? ముందులాగానే మన ప్రాబ్లమ్ అలాగే వస్తది. నువ్వు ఇక్కడ టెక్స్ట్ మార్చినా గూడా అలాగే వస్తది. ఎందుకు? మనం వర్డ్‌లోకెళ్ళాం గదా! అక్కడుంటది మొత్తం సీక్రెట్ అంతా. ప్రస్తుతానికైతే నేను చూపిస్తాను. చాలా మంది ఇది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దీనైతే నేను తెలుగులో పెట్టుకున్నా గూడా అలాగే వస్తది. చూడండి తెలుగు టైపింగ్ ఎక్కువుంది నా తెలుగు టెస్టు. ఇది కాదు. ఇక్కడ తెలుగు పెట్టుకున్నా చూడండి మీకైతే ఎట్లా కనిపిస్తుందో అట్లే కనిపిస్తది సేము. సో, వర్డ్‌లోకెళ్ళిపోయి మనం ఇక్కడ మార్చాలి. ఇక్కడ చూసారు గదా! ఫస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ మార్చాలి మనము. తెలుగు చూడండి మన తెలుగులోకి ఇక్కడ మార్చాలి క్యాప్‌కట్‌లో గాదు. ఇక్కడ మార్చాక దీన్ని కాపీ చేసుకోవాలి. నేనైతే సైజ్ పెంచి చూపిస్తాను. బట్ సైజ్ సెలెక్ట్ ఆల్ చేసుకొని చూసారా కొన్ని మిస్టేక్స్ నేను అక్కడ తెలుగు అనుకోవట్లేదు సరిగ్గా. మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ ఎక్కడికెళ్తాను. మళ్ళీ క్రోమ్ కరెక్ట్‌గా మనం ఇక్కడ టైపింగ్ చేసుకోవాలి. నేనైతే తెలుగు కరెక్ట్‌గా టైప్ చేశాను. తెలుగు కన్వర్ట్ చేసి అను 7లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. కాపీ టు అవుట్‌పుట్. తర్వాత ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. చూసుకున్నట్టయితే తెలుగు వచ్చింది. ఇప్పుడు కాపీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేయాలి పూర్తిగా మనం అది. చూసుకున్నట్లయితే మనకైతే తెలుగు టైపింగ్ వచ్చింది. చాలా మందికి ఇది తెలియక వాళ్ళు డైరెక్ట్ అక్కడ క్రోమ్‌లో కాపీ చేసుకొని డైరెక్ట్ ఇక్కడికొచ్చి పేస్ట్ చేసి ఇక్కడ ఫాంట్ మారుస్తున్నారు. అవసరం లేదు. మనం వర్డ్‌లోనే చేంజ్ చేసుకోవాలి. కాపీ చేసుకొని దాని టెక్స్ట్ అక్కడే ఫాంట్ అక్కడే చేంజ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కాపీ పేస్ట్ ఇక్కడ క్యాప్‌కట్‌లో చేయాలి మనము. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే తెలుగులో వచ్చింది మనకైతే. బట్ చాలా మందికేందంటే ఈ 1, 2 డాట్ అనేది చాలా మందికి ఇది గూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఇదైతే నేను ఒక వీడియో చేశాను మనకైతే ముందే మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి ఇది కరెక్ట్‌గా రావాలంటే గూడా ఎలానో ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. మన ఛానెల్ కిందైతే డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ ఉంది క్యాప్‌కట్ అనేది. దాంట్లో చెక్ చేయండి ఒకసారి. సో, ఇది మనకైతే వీడియో ఈ రోజుటికి. మీకైతే తెలుగు టైపింగ్ వచ్చిందనుకుంటున్నా. ఇదైతే నచ్చినట్టయితే మీకైతే క్యాప్‌కట్‌కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి మీరైతే. ప్రస్తుతానికైతే ఇంతే వీడియో. మీరు 1, 2 కరెక్ట్‌గా రాలేదు కదా! ఇది ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. చెక్ చేస్తే దాంట్లో ఉంటది. ఎలా తీసేయాలి? ఇక్కడ 1 వచ్చినప్పుడు ఏం చేయాలనేది. మనకైతే ఇక్కడ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి. మామూలుగా ఇంక బ్యాక్‌గ్రౌండ్స్ గూడా. సో, మీరిక్కడి నుంచి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి క్యాప్‌కట్‌లో. సో, వాడుకోండి. సరే అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ప్రాబ్లమ్ ఉన్నా గూడా కామెంట్ చేయండి వీడియో కింద. నేనైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సరే అయితే మరి. జై హింద్.